గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చిక్రీ అసలు ఎంత పెద్ద సక్సెస్ అవుద్దని ఏమన్నా స్టార్టింగ్ లో అనిపించిందండి? బికాజ్ ఆ వైబ్ మీకు ఏఆర్ రెహమాన్ గారితో కొలాబ్ అయినప్పుడే కొంచెం అనిపించుంటది, ఇది ఒక నాకు ఒక కొత్త నాంది పలకపోతుంది, నాకు ఒక కొత్త బ్రేక్ రాబోతుంది ఇక్కడ నుంచి అని. బట్ ఇంత ఎక్స్పెక్ట్ చేశారా? అంటే పాట ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్ అవుతుందని నాకు ఐడియా ఉంది. బట్ ఇంత హ్యూజ్ సక్సెస్ అన్నది ఎక్స్పెక్టేషన్ లేదు. సో అది బియాండ్ ద లిమిట్స్, అది వెళ్ళిపోతున్నప్పుడు అంటే ఈ తెలుగు రాష్ట్రాల వరకు వెళ్తుంది. మన తెలుగు ప్రజలు పాట అంటే ఎక్కువ ఇష్టపడతారు. అది ఒక విధంగా మన అదృష్టం. అలా వెళ్తుంది. లేదా ఇతర దేశాల్లో ఉండే తెలుగు వాళ్ళ వరకు వింటారు అని. ఇప్పుడు ఎవరో కొరియన్ వాళ్ళు, యూరోపియన్స్, జపాన్ వాళ్ళు అందరూ చేస్తుంటే అది చాలా ఆనందం అనిపించింది నాకు. అంటే ఇంగ్లీష్ వర్షన్ బయట వీళ్ళే క్రియేట్ చేస్తారు, వాళ్ళే క్రియేట్ చేసుకుంటున్నారు. అంటే మోర్ ఓవర్ అన్నిటికన్నా ఎక్కడ ఏ మేం చేసినా, రీల్ చేసినా, లేకపోతే ఇంకేం చేసినా తెలుగు లిరిక్నే చేస్తున్నారు. అది కూడా అబ్జర్వ్ చేశాను. అది నాకు తెలుగు పాటలో సౌండింగ్ ఉందేమో, నేను ఊహించిన దానికన్నా ఎక్కువ ఉంది. అది అంటే పైకి మనకైతే ఈ లిరికల్ వీడియో ఒక 60 మిలియన్ దాటింది అనేది ఒక సింగిల్ వీడియో మనం ఇది చూస్తున్నాం, 60 మిలియన్ పెద్దదే అని. బట్ మనం ఇన్స్టాగ్రామ్ అసలు కౌంట్ చేయలేం. సోషల్ మీడియాలో మొత్తం ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఎంత ట్రెండ్ అవుతుందో మనం ఎవరు కూడా కొలవలేరు. బికాస్ స్క్రోల్ చేస్తుంటే డేలో మార్నింగ్ ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, ఈవినింగ్ ఒకసారి, నైట్ ఒకసారి వస్తుంది సార్ ఖచ్చితంగా. వాట్ ఈస్ సక్సెస్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్? రియల్లీ చాలా ఆనందంగా ఉంది. సో ఏమన్నా అనుకున్నారా సార్? అంటే ఇన్ని రోజులు ఇచ్చిన కిక్కి ఇది ఏమన్నా కొంచెం స్పెషల్ కిక్, ఏమన్నా కొంచెం యాడ్ ఆన్ కిక్, ఎక్స్ట్రా కిక్ అంటే ఎక్స్ట్రా కిక్ అని కాదు. పాట ఎప్పుడైనా రాసినప్పుడు ఉండే శ్రమంతా అది వచ్చి బయట జనాలు ఆదరించినప్పుడు ఉండే ఆనందం, ఆ పడిన శ్రమంతా మర్చిపోతాం. అంటే దానికోసం ఒక విపరీతమైన శ్రమ ఉంటుంది, ఒక మెంటల్గా చాలా ప్రిపరేషన్ ఉంటుంది. అవన్నీ ఒకసారి కలిసి రిలాక్స్గా ఓన్లీ పాట సక్సెస్ మాత్రమే తీసుకుంటుంటాం కాబట్టి ఇది చాలా హాయిగా ఆనందంగా ఉంటుంది. ప్రతి పాట ఇలా వస్తే బాగుండు కదా అని అంత ఇది ఉంటుంది. అంటే అలాంటి ఇంకా పాటలన్నీ ఇంత సక్సెస్ అవ్వాలి అనే ఒక స్ఫూర్తినిచ్చిన పాట ఇది. నిజంగా నాకు ఫస్ట్ టైం ఒక మైల్ స్టోన్ లాగా ఈ పాట. అంటే మీ పాటలు చాలా అద్భుతమైన పాటలు ఉన్నప్పటికీ కూడా దాని రిజల్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి అంటే నేను ఈ 100 మిలియన్స్ ఉన్నవి చాలా రాశాను. చాలా ఇప్పుడు సిటీమార్ కానీ, లేకపోతే ఏమండని గారు, మిస్టర్ పర్ఫెక్ట్, F2 ఏవో పాటలు అన్నీ ఉన్నాయి. కాకపోతే ఇదంటే ఒకే ఓవర్ నైట్లో చాలా హ్యూజ్ రీచ్ అనమాట. చాలా పెద్ద సక్సెస్ అయింది సాంగ్. చాలా ట్రెండింగ్లో ఉంది ప్రస్తుతానికి. అది చాలా నాకు ఆనందం. ఎక్కడికి వెళ్ళినా, వేరెవర్ యుగో, ఏ మూలకి వెళ్ళినా, ఏ కార్నర్లో అయినా ఈ పాట వినిపిస్తుంటే సో మనం రాసింది కదా అని ఒకసారి ఇలాగా భుజం అనుకునే సందర్భం. బేసికలీ మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పక్కన వింటూ ఉంటారు కదా, ఎవరికల్లో రీల్ కానీ, లేదంటే వాళ్ళే వింటూ ఉండడం కానీ, ఫంక్షన్స్ లో ప్లే చేయడం ఇలాంటివి జరుగుతున్నప్పుడు మీరు ఎవరితోన్నా చెప్తున్నారు అంటే అందరికీ తెలియాలని అనిపిస్తుంది. మీరు వెళ్ళి చెప్తున్నారా నేనే ఆ లిరిక్ రైటర్? సాధారణ రైటర్ ఇప్పుడు నేనని వాళ్ళకి, ఇప్పుడు ఐడెంటిటీ క్రైసిస్లో ఉన్న వాళ్ళకి కొంచెం అది అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఎక్కువ మీడియా ముందు కనిపించను మామూలుగా. ఇప్పుడు నేనే రాశా అని చెప్దామని ఒకవేళ మనసులో ఉన్నా మనం చెప్పలేం కదా, ఏమంటే నేను పాట రాశా అంటే నువ్వు రాసావని అంటారు, ఒప్పుకో. అలాగా అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. పక్క నుంచి విని వెళ్ళిపోవడం తప్పించి ఎప్పుడు. బట్ అంటే ఇంత నిస్వార్థంగా ఎలా ఉంటారు? బేసికల్లీ సాహిత్యాన్ని నమ్ముకున్న వాళ్ళందరూ ఇలాగే ఉంటారు. అవును. ఫేస్ అదే ఆన్ ద కెమెరా, బిఫోర్ కెమెరా వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది, అరుదుగా వస్తున్నారు. చాలా మంది అసలు పేర్లు తప్ప, వాళ్ళ పేర్లు క్రెడిట్స్ లో చూడడం తప్ప వాళ్ళ మొహం ఎలా ఉంటుందో కూడా తెలియదు. అంటే మీ మాటలు మీకు వినిపిస్తే చాలా సార్ వచ్చేస్తుంది అంతే. ఆ ఆనందం కోసమే. అంటే మనం ఎలా అనుకుంటాం అంటే ఒక సక్సెస్ఫుల్ పాట, ఒక పాట మరో పాటను తెస్తుంది అన్నది కాన్సెప్ట్. ఈ పాట అంటే ఏదో ఎవడో రికమెండేషన్ చేస్తే పాట రాయలేరు కదా. పాట అన్నది అది సాహిత్యం, కవిత్వం, అది పుట్టాల్సింది, క్రియేటివ్ జాబ్. కాబట్టి ఖచ్చితంగా పాట బాగుంది అన్నదాంతో సరిపెట్టుకుంటారేమో అందరూ. ఎవరైనా చాలా బాగుంది, చాలా ఎప్పుడో వస్తుంది, చప్పట్లు కొడుతున్నారు. మన వేటూరు గారు మాట చెప్పారు, జనం పిలవంగా మనం గెలవంగా అని. ఎవరైనా ఇలా 4 చప్పట్లు కొడితే దానికి కొంచెం పొంగిపోతామేమో మేము, అది కూడా తెలియదు. సో అసలు ఎలా మొదలైంది సార్? దీని బ్యాక్ స్టోరీ చెప్పండి. చిక్రీ మీకు మన డైరెక్టర్ గారికి జరిగిన సంభాషణ ఏంటి, మీకు ఏఆర్ రెహమాన్ ఇప్పుడు చాలా వాటిలో చెప్పాను. ఇది ఒక గ్రామీణ నేపథ్యంలో వచ్చే ఒక రూరల్, ఒక లోతుగా వెళ్ళిపోయే, అంటే చాలా లోపలికి వెళ్ళి ఒక పల్లె ప్రాంతం యొక్క కథ నేపథ్యం. ఆ నేపథ్యంలో ఒక కథానాయకుడు, ఆ అంటే మనకి పాట సిచ్యువేషన్ వరకు తెలిసింది కాబట్టి అది చెప్తున్నా. ఆ కథానాయకుడు కొంచెం మొండిగా, బండగా,
అంటే నాగరిక ప్రపంచంలో ఉన్న కొంచెం మొండిగా ఉండే కొద్దిగా ఉంటారు కదా పల్లెటూళ్ళని కొంచెం బండగా ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళకి ఒక అమ్మాయి కనిపిస్తే ఏం పాడతాడు, ఏమనుకుంటాడు, తన మనసులో ఏమనుకుంటాడు అన్నదే ఈ పాట. నాది కూడా కాదు, అది ఆయనది, అది పాట. సాహిత్యం వరకు నేను రాసి ఉండొచ్చు కాక, అంటే ఆయన తాలూకా భాష పరిభాష అవన్నీ ఆయన తాలూకా బిహేవియర్ అదంతా మీరు పాటలో చూశారు. అంటే హై ఎనర్జీతో రామ్ చరణ్ గారు ఆ డ్యాన్స్ అదంతా అదే ఆయన పాడుతున్నట్టు లెక్క అనమాట. అది ఈ పాటలో నేపథ్యం ఏంటంటే సిచ్యువేషన్ అలా చెప్పారు, ఒక అమ్మాయిని చూసినప్పుడు కలిగే ఫీలింగ్ అనేది నేను దానికి రాశాను. అది ఉత్తరాంధ్ర మాండలికంలో రాశాను. అది కూడా కాన్షియస్ గా మీ డెసిషన్ అండి అది? ఉత్తరాంధ్ర కాదు కథ జరిగేది అక్కడ కదా. ఓకే ఓకే. ఆ నేపథ్యం ఇప్పుడు విజయనగరం అటువైపు వైజాగ్ అటువైపు ఉత్తరాంధ్ర వైపు జరుగుతున్న స్టోరీ ఇది. మరి అక్కడ భాష ఉండాలి కదా మాండలికం. ఇప్పుడు ప్రాంతాలు ఏ ప్రాంతంలో ఆ ప్రాంతం ఆ మాండలికం వస్తుంది సాధారణంగా. అక్కడ అది ఇప్పుడు మీకు గ్లింప్స్ చూసే ఉంటారు, మళ్ళీ పుడతావా ఏంటి సెప్మి పాట కూడా అలాగే ఉండాలి కదా. అందుకు రాసేస్తారు చూసేస్తారు, పుర్లు దండాలు ఇలాంటివన్నీ అటువైపు వాడే భాషని. నాది బేసిక్గా వైజాగ్ కాబట్టి నాకు అవి తెలుసు, అవి రాశాను అనమాట. సో ఐ మీన్ ఇప్పుడు డిస్కషన్ అయింది, ఏఆర్ రెహమాన్ గారు ఎప్పుడైనా ఐ మీన్ చాలా వర్షన్స్ వింటూ ఉంటారు కదా, చాలా వర్షన్స్ మీ దగ్గర రెహమాన్ గారితో లిరిక్ వరకు ఎప్పుడు డైరెక్టర్ గారితోనే ఉంది. ఎప్పుడు రెహమాన్ గారు ఓన్లీ ట్యూన్ ఇవ్వడం వరకే, డైరెక్టర్ గారు ఫిట్ అయిందా లేదా చెక్ చేసుకుంటారు అంతే. ఆయన మీటర్లో ఎంతవరకు ఫిక్స్ అయింది అన్నది చూస్తారు ఆయన. మేము టైమ్ ఆఫ్ రికార్డింగ్ అక్కడ చెన్నై వెళ్ళి వాళ్ళ స్టూడియోలో చేయించినా కానీ అంతవరకు ఎప్పుడు ఆయన టచ్ చేయలేదు. కాకపోతే ఆయన ఏంటంటే సౌండింగ్ బాగుంది, నైస్ లిరిక్స్ అనేది అన్నారు. అవి ఒక్కటే, చాలా తక్కువ మాట్లాడతారు. మిగతాదంతా డైరెక్టర్ గారితో జర్నీ. ఇప్పుడు కొంచెం టైం ఉండింది అనమాట అప్పుడు ఈ పాట రికార్డింగ్ అవ్వడానికి. ఆ టైం ఉన్నప్పుడు ఎక్కువ మేము కలిసి, డైరెక్టర్ గారు నేను కలిసి, ఈ పదం అయితే బాగుంటుందా, ఈ లైన్ అయితే బాగుంటుందా, ఈ ఎక్స్ప్రెషన్ ఇది అని చెప్పి రకరకాలుగా డిస్కషన్లో మొత్తం ఓవరాల్గా అన్నీ రాసుకొని ఇదో ఇప్పుడు మీరు వచ్చిన అవుట్పుట్ అది. ఇప్పుడు చిరంజీవి గారికి చరణ్ గారి వరకు ఐ మీన్ వాళ్ళ స్పందన ఏమన్నా మీకు? నాకు ఇన్ పర్సన్ నాకు ఎప్పుడు నేను వాళ్ళతో 1-to-1 ఎప్పుడు కూర్చోలేదు. అంటే సాధారణంగా హీరోలతో మేము ఇంటరాక్షన్ ఉండదు. ఓన్లీ డైరెక్టర్ గారితో ఒకవేళ సెట్కి వెళ్ళినా ఈయనతో కూర్చొని పాట వరకు డిస్కస్ చేయడం, ఇంకా డిస్కస్ అయిపోవడం, అలా జరిగింది. మేబీ అంటే డైరెక్టర్ గారికి తెలుస్తుంది, ప్రశంస అనేది ఉంటుంది కూడా, ఆ పాట బాగా రాశారు లేకపోతే ఆ పాట అలా. మేబీ వాళ్ళు కూడా ఈ వైబ్ అంతా చూస్తూ ఉంటారు కాబట్టి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే లాస్ట్ టైం మనం రంగస్థలంలో చూసామండి ఆ గెడ్డం, ఆ రూరల్ బ్యాక్గ్రౌండ్. బట్ మీరు ఇప్పుడు ఐ మీన్ ఈ సాంగ్ చూసిన తర్వాత, ఆ గ్లిమ్స్ చూసిన తర్వాత, మీరు చెప్పిన తర్వాత మాకు ఏమనిపించింది అంటే ఓకే ఇందులో కొత్తదనం ఏంటంటే అందులో ఎంతైనా కొంచెం సాఫ్ట్ వెర్షన్ రంగస్థలంలో, ఇందులో కొంచెం మొండిగా, చాలా మొండిగా ఉన్నారు నిజంగా, స్టైలిష్ గా ఉన్నారు. మీకు అనిపించిందా మీ పాట విజువల్స్ చూసాక ఇంత స్టైలిష్ గా చేశారేంటి చరణ్ గారు? స్టైలిష్ గా అన్న కన్నా ఆయన ఎనర్జీ లెవెల్స్ చూస్తే నాకు చాలా ఇది అనిపిస్తుంది పాటలో. అంటే ఇంకా నేల చూసుకోకుండా డ్యాన్స్ చేసినట్టు అలా అనిపించింది నాకు. అంత ఎనర్జీ అంతా పెట్టారు రామ్ చరణ్ గారు. సో అంటే వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్ నిజంగా ఆ పాటలో నాకు అనిపించింది. ఆయనే ఇప్పుడు గ్లోబ్ మొత్తం ఇవాళ తలుచుకుంటున్నారంటే కారణం మన రెహమాన్ గారు, రామ్ చరణ్ గారు, ఆ తర్వాత వచ్చే చిక్కిరి ఆ సాంగ్. సో ఆల్రెడీ ఈ బ్యాట్, ఈ సిగ్నేచర్ స్టైల్ గ్లిమ్స్ లో చూసాం, సాంగ్ లో చూసాం, సాంగ్ లో కూడా ఈవెన్ తాడు తిప్పడం అవన్నీ కూడా చాలా ఇన్వాల్వ్ అయిపోయి మీ పాటలో మైకంలోకి వెళ్ళినట్టు ఇలా తిప్పుతూ ఇసిరారు. చాలా పాటని అతను ఓన్ చేసుకుని ఒక భుజం మీద వేసి వెళ్ళినట్టుంది పాట అంతా. మీరు రీల్స్ లో ఎక్కువగా విన్న లిరిక్ ఏంటి సార్ మొత్తం సాంగ్ లో? నేను రీల్స్లో అదే కూసింతే సూతే నీలో వగలు రాసేతారుగా ఎకరాలు నువ్వే నడిచిన చోటంతా పొర్లు దండాలు చికిరి అలా ఆ ముందు చంద్రుల్లో ముక్క అని కొంతవరకు చేస్తారు. ఇది ఎక్కువ ఉంది, ఈ చరణం ఇక్కడ నుంచి ఎక్కువ ఉంది. ఓకే ఓకే. అంటే మీరు చెప్పారు కదా, అంటే ఇది లవ్, ఫస్ట్ లవ్ ఈ టైప్ కాకుండా కొంచెం ఆయన మీద మోహం కలగడం. అదే అంటే ఎలా అనుకున్నా దానికి నేనేవో పేర్లు పెట్టాను, ఏవో కోరిక అవి అని. కానీ ఒక నాగరిక ప్రపంచంలో ఉండి కొంచెం ప్రపంచాన్ని తన కోణంలో చూసేవాడు, అంటే ఒక మొండిగా బండగా చూసేవాడు ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, ఆ ఫీలింగ్సే చెప్పాడు పాటలో. ఇది కథకి సంబంధించింది కాదు, మామూలుగా నేను ఊహించి చెప్తున్నాను. ఎందుకంటే నాకు కథ తెలియదు, నాకు స్టోరీ తెలియదు, ఓన్లీ సిచ్యువేషన్. ఆయన బండోడండి, మొండోడు,
తిండి కూడా అలాగా తింటాడు, లేకపోతే ఇంకేదో ఎక్కడో ఉదర మనకు తగిలిన చోట డైరెక్టర్ గారితో తగిలిన కాన్వర్జేషన్లో జరిగింది. దాన్ని బట్టి నేను అంచనా వేసి రాసింది పాట. కథ నాకేమీ తెలియదు నిజం చెప్పాలంటే. అందరి క్యారెక్టర్ని పాటలో పెట్టిన అతనే రాసినట్టు, నాకు కూడా సంబంధం లేదని చెప్పాను నిన్నేది ఇంటర్వ్యూలో. అంటే ఆ పాట అతనే పాడుకున్నాడు. అంత మొండివాడు, బండవాడు, మొరటోడు. సో ఈవెన్ మీరు చాలా రీల్స్ చూసుంటారు, వేరే వేరే దేశాల్లో వాళ్ళు ఏజ్ ఫ్యాక్టర్ కూడా లేదు, చిన్నపిల్లలు చేస్తున్నారు, పెద్దవాళ్ళు చేస్తున్నారు, మొత్తం అందరూ చేస్తున్నారు. సో మీకు పర్సనల్లీ ఏదైనా ఒక రీల్ బాగా నచ్చిందా, ఎవరైనా చేసిన రీల్? నాకు అదే ఒక పెద్దవాళ్ళు, ఒక పెద్ద ఆవిడ, ఒక బ్యాచ్ వస్తుంది, ఆ బ్యాచ్లో ఆవిడ నోట్లో చుట్ట పెట్టుకొని ఆవిడ చేస్తుంది. నాకు ఆశ్చర్యం అనిపించింది. అంటే నిజంగా ఆ వయసులో ఆవిడ కింద కూర్చుంటే లేవలేని ఏజ్, ఆవిడ అలా కూర్చొని డ్యాన్స్ చేస్తుంటే నాకు అనిపించింది నిజంగా శిశురువేత్తి పశురువేత్తి వేత్తిగాన సంఫణి అని, సంగీతానికి పావులే తల్లుపుతాయని. అలాంటిది అంటే మనిషి ఆవిడకు ఓపిక లేకపోయినా దాని మీద ఏదో అందరూ చేస్తే నేను చేయాలని ఒక వాళ్ళకి వస్తుంది చూడండి, ఇది అది చాలా నాకు చాలా భలే నచ్చింది అనిపించింది. అంటే పాట ఇంత ఫోర్స్ చేస్తున్నదా వీళ్ళని, నువ్వు చెయ్యి, నువ్వు కూడా డ్యాన్స్ చేయని అని అనిపించింది. చాలా భలే అనిపించింది అదో వీడియో. అలాగే చిన్న చిన్న పిల్లలు నాన్న నాన్న టిక్కీ టిక్కీ అంటున్నారు, వాడు చిక్కిరికి. నాకు అది చూసి చాలా చిన్న చిన్న పిల్లలు, అంటే ఒక 2 ఏళ్ళ పాప బాబు దగ్గర నుంచి ఒక 65-70 ఏళ్ళ వాడి వరకు ఇది కదిలిచ్చింది పాట. అంటే ఎంత ఇంపాక్ట్ ఉంది ఈ పాటలో అని మిమ్మల్ని ప్రతి ఒక్కరు చిక్కిరి అంటే మీనింగ్ ఏంటని అడుగుతున్నారు. దానికి ఇప్పుడు ఏమైనా మీనింగ్ ఒక మీనింగ్ సృష్టిద్దాం అనిపిస్తుంది. అదే నేను చిక్కిరి అన్నది అంతే మామూలుగా ఏదో నోటి వాడుకునే పదం, బట్ ఏదైనా దానికి ఒక మీనింగ్ ఇద్దాం ఎందుకంటే అడుగుతున్నారు కదా అని అనిపిస్తుంది. నేను చెప్పాను కదా నిన్న, చిక్కిరి అంటే చిక్కి ఉంది, తీయగా, దానికి రీ తగిలించాం అంతే. తీయగా ఉండే అమ్మాయి కాబట్టి తీయగా ఉంటుందని ఓకే అని చెప్పావు ఏదో. అది ప్రతి దగ్గర ఇప్పుడు ఏ చికిత్త ప్రమాదం చికిత్త అంటే ఏమిటో మనకు తెలియదు, అక్కడ ఏ భాష. నేను చిక్కిరి అన్నాం. పాటకి ఎప్పుడు ఒక కాయినింగ్ లైన్ ఒకటి ఉంటే అది రిజిస్టర్ అవుతుంది మైండ్లో, అదే కదా పాడుకుంటారు చిక్కిరి. ఇప్పుడు రీల్స్లో కూడా ఎక్కువ చేసుకునేది చిక్కిరి అని, కొంచెం పక్కకి ఇలా స్టెప్ వేస్తుంటారు కదా, అలా అది దాంట్లో వచ్చింది. కుదిరినంతు రెహమాన్ గారు దీంట్లో చాలా ముఖ్య పాత్ర అయింది, భూమిక. ఇచ్చిన ట్యూన్లోనే బలం ఉందంతా. రెహమాన్ గారిది ఫస్ట్ నిజంగా క్రెడిట్ గోస్ టు రెహమాన్ గారు, తర్వాత రామ్ చరణ్ గారు, ఇంకా చిక్కిరి అనేదానికి వచ్చింది అలా. అంటే ఈ అనుభవం తర్వాత అంటే మీకు ముందు నుంచి కాన్షియస్గా ఐడియా ఉండుంటది, ఒక హుక్ లైన్ ఏదన్నా ఉంటే ఖచ్చితంగా పట్టుకుంటది, జనాలకి బాగా రీచ్ అవుతుంది అని. బట్ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి ఇక నుంచి ఏదైనా సాంగ్ ఒక డైరెక్టర్, ఒక మ్యూజిక్ డైరెక్టర్ మీతో చెప్తున్నప్పుడు మీరు ఇది ఇంటెన్షనల్ గా పెడతారా, ఒక హుక్ లైన్ పెడదాం? ఇప్పుడు ఎప్పటి నుంచో ఉంది. అంటే అన్ని పాటలకి పెట్టడం సాధ్యం కాదు. కొన్ని పాటలకే ఎలా ఎంటర్టైన్మెంట్, ఇప్పుడు లవ్ సాంగ్కి అవ్వదు, కొన్ని పాటలు పెట్టడం అవుతుంది. అలా పెట్టాల్సిన చోట ఖచ్చితంగా పెడతా కూడా ఇక ముందు. అంటే సాహిత్యం మీ లైఫ్ లో, ఐ మీన్ మీరు స్కూల్ డేస్ లో ఉన్నప్పుడే ఒక డైరీ మెయింటైన్ చేసి రాసుకునేవారంటే అప్పట్లో. అంటే ఈ కవిత్వం అన్నది ఏదో ఏదో చేద్దామని, అంటే ఎందుకు వచ్చేదో చిన్నప్పుడు కూడా అనిపించేది. కవిత్వం అంటే ఏంటి, కవిత్వం అంటే ఏంటి ముందు చూడ పెద్ద వాళ్ళు చూసుకున్న ఆ పుస్తకాలు చూసి, ఓహో కవిత్వం అంటే దీంట్లో ఇంత మజా ఉంటుందా, మనం రాసినప్పుడు పక్క వాళ్ళు పొగుడుతుంటారా, అలా ఒక చిన్న ఏజ్ నుంచి. నేను 8th క్లాస్ ఆ టైంలోనే బాలకవి అని నాకు బిరుదు వచ్చింది. అంటే అంత రాసేవాడిని ఏవో. అంటే మన ఊహకి, అప్పుడున్న పరిజ్ఞానానికి, అప్పుడున్న వయసుకి ఉండే పరిపక్వతకి వచ్చిన కవిత్వం అదే అప్పట్లో సరదాగా. ఆ తర్వాత అసలు వదిలేవలసిన కొన్ని సంవత్సరాల పాటు నేను ఏదో ఉద్యోగం చేసుకుంటూ అన్నీ మళ్ళీ పాటలు రాద్దామని అనిపించినప్పుడు ఎప్పుడో 2007-2008 ఆ టైంలో మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చా పాట కోసం. మధ్యలో ఏదో అప్పుడప్పుడు కవిత్వం ఏదైనా వస్తే పెద్ద కవిత్వాలు రాయడం, డైరీలు రాసుకోవడం, దాచిపెట్టడం, ఏం చేసేది లేదు కదా, సరదా. అంతే కవిత్వం అన్నది ఒక ఇంట్రెస్ట్. వాళ్ళు ఎవరు అంటారు సార్ మీ హాబీస్ ఏంటంటే స్టాంప్ కలెక్షన్ అదే. ఆ సినిమాలో ఏదో బ్రహ్మానంద గారు చెప్పినట్టు స్టాంప్ కలెక్షన్, వాచింగ్ టీవీ అన్నట్టు నేను కవిత్వాన్ని రాసుకోవడం. ఎర్లీ డేస్ లో ఏం రాసేవారు సార్? అంటే కవిత్వానికి ఇన్స్పిరేషన్ ఉంటుంది కదా, కొంతమంది ఎక్కువగా ఇప్పుడు కొన్ని బుక్స్ చదివిన వాళ్ళు ఎక్కువ అమ్మాయిల్ని వర్ణించడం, అంటే ఒక అందాన్ని వర్ణించడం కూడా కాదు. అంటే ఆ ఏజ్ లో వచ్చే కవిత్వాలు ఎలాగంటే ఏదో ఇప్పుడు ప్రాసలు ఎక్కువ రాస్తాం, గోడ మీద పిట్ట, గోడ పక్కన తట్ట,
అయ్యో దాన్ని చూస్తున్నాం ఎట్టా అని చెప్పి ఏదో అంటే చిన్న కామెడీ సెన్స్ అలా ఏవో ఉన్నట్టు. అంటే చిన్న చిన్న వాళ్ళకి ఏముంది, అప్పుడు చిన్న చేతులు చిన్న బుర్ర, పెన్ను కూడా చిన్నదే. అలాగ అనుకునే ఆలోచనలో వచ్చి చిన్న చిన్న కవిత్వాలు, ఏదో రాద్దామన్న ఆలోచన, ఏమీ రాయలేకపోతున్నందుకు చింతన, ప్రతిసారి రాద్దామని పెన్ను తీస్తున్నా కానీ బుర్రలో ఆలోచనలు సున్నా. అది ఏదో మనకు నచ్చింది, అలాగేవో రాస్తుండే వాళ్ళు. అంటే ఒకసారి అబ్రప్ట్గా ఆల్ ఆఫ్ సడన్ మనమే శ్రీశ్రీ అయిపోం కదా, కాదు కదా. మరి ఏదో నెమ్మదిగా వెళ్తుంటే ఆలోచన శైలిలో ఏదో మార్పులు వస్తూ ఉంటాయి. మన జీవితంలో వచ్చే అనుభవాలు చూస్తుంటాం, ప్రపంచాన్ని అంతా మనం ఆకలింపు చేసుకుంటాం, సమాజం గురించి తెలుస్తుంది. అప్పుడు వ్యక్తిగా ఎదగడానికి అవకాశం ఉండేది నిజంగా కవిత్వం ఆ టైంలో. సమాజాన్ని చూస్తూ పెరిగిన వాళ్ళం కాబట్టి సమాజంలో ఉండేవన్నీ చూసి రాసుకోండి కవిత్వంగా, అంతే. అది కవిత్వ తలకు నేపథ్యం అది. మీరు ఇప్పుడు చెప్పారు కదా, గోడ మీద పెట్ట, గోడ పక్కన తట్ట, ఈ కైండ్ ఆఫ్ నిజంగా ఈ టైంలో ఈ రోజుల్లో అలాంటివి రాస్తే విభత్సంగా వైరల్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు అందరికీ కనెక్ట్ అవుతాయి, మంచి ఫన్నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది, మనలోని చిన్నపిల్లని మళ్ళీ రాకొచ్చి. మీరు ఇప్పుడు బాగా డీప్ గా వెళ్ళిపోయారు ఈ తెలుగు లిటరేచర్ వైపు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.